మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000. హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జనం ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ప్రగతొకటే లక్ష్యం. 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం. నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం. మొదలైన యుద్ధం విజయదారులను చూపే. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే. పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే. అమ్మఒడి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే. చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం. ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం. ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం. యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం. జనం ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ప్రగతొకటే లక్ష్యం. మళ్ళీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట. 108, 104 ప్రతి మండలానికొకటంట. నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట. వైఎస్ఆర్ బీమా పథకం. 0 వడ్డీకే రుణాల విప్లవం. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం. కాంట్రాక్టు ఉద్యోగుల భవితవ్యం. దళిత కార్పొరేషన్లకు నిధులు. మధ్యకారులకు అందిన వరములు. అవినీతి రహిత పాలనతో పరుగులు 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 తీసే రైట్. టనల్ని సందర్శిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అతని కాన్వాయ్ టనల్ వరకు వెళ్ళటం, అనంతరం ఆయన టనల్ని సందర్శించే నిమిత్తమై ఆయన లోపలికి వెళ్ళిన దృశ్యాలు కూడా మనం చూసాం. నాడు తండ్రి వైఎస్ఆర్ శంకుస్థాపన చేస్తే నేడు కొడుకుగా సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు వెలుగొండ ప్రాజెక్టును. దీన్ని జాతికి అంకితం చేశారు ఆయన. దీంతో పాటుగా అనంతరం రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించనున్నారు. 2023లో వర్షాభావం అలాగే మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో సంభవించిన ఈ అధిక వర్షాల వల్ల నష్టపోయిన 11,59,126 మంది వ్యవసాయ ఉద్యానవన రైతన్నలకు 1,294.58 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఇవాళ ఆయన బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.